హలో అండి. ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందామని వచ్చాను. ఈ స్టోరీ చాలా బాగుంటుంది అని చెప్పడం కంటే ఈ స్టోరీ చాలా పెయిన్ఫుల్గా ఉంది అని మాత్రం చెప్పగలను. సో స్టోరీ టైటిల్ వచ్చి ఎండ్లెస్ లవ్. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అద్విక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాడు. అద్విక్ మదర్ పేరు శ్రీవాణి, ఫాదర్ నాగేష్. అద్విక్ చిన్నప్పుడే నాగేష్ చనిపోవడంతో అప్పటి నుంచి శ్రీవాణినే అద్విక్కు అమ్మ నాన్న అన్నీ తానే అద్విక్కు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటుంది. శ్రీవాణి ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇద్దరు ఉన్నంతలో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోవడం, ఈవినింగ్ వచ్చాక సరదాగా కబుర్లతో డిన్నర్ కంప్లీట్ చేయడం ఇద్దరి డైలీ రొటీన్. అండ్ ఎవ్రీ వీకెండ్ శ్రీవాణికి ఇష్టమైన డిషెస్ కుక్ చేయడం అద్విక్కి చాలా ఇష్టం. మరోవైపు అద్విక్ తన పర్సనల్ లైఫ్లో కూడా ఫర్దర్ స్టెప్ వేసి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎలా అంటే తన కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్న అశ్లేష అనే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. అండ్ అశ్లేషకి కూడా అద్విక్ అంటే చాలా ఇష్టం. ముందు ప్రపోజ్ చేసింది అద్విక్నే అయినా అద్విక్తో లవ్లో పడ్డాక తన లవబుల్ క్యారెక్టర్, కేరింగ్ బిహేవియర్ అండ్ కంపాటబిలిటీ, సపోర్టివ్ నేచర్కి అశ్లేష అద్విక్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రెండు ఫ్యామిలీస్ కూడా వీళ్ళ లవ్ను త్వరగానే యాక్సెప్ట్ చేసి మ్యారేజ్కి ఓకే చెప్పారు. సో పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకరోజు ఆఫీస్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తారు. అక్కడ అద్విక్ తాగే కూల్ డ్రింక్లో ఆల్కహాల్ మిక్స్ అవ్వడంతో సెన్స్ కోల్పోయిన అద్విక్ రిసార్ట్లో తమకు ఇచ్చిన రూమ్లో అనుకోకుండా అద్విక్ అశ్లేష మ్యారేజ్కి ముందే ఫిజికల్గా కలుస్తారు. ఇంటిమేషన్ అయిన నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు చాలా అక్వర్డ్గా ఫీల్ అవుతూ మ్యారేజ్ త్వరగా చేసుకోవాలని అనుకుంటుంటారు. డల్గా కనిపిస్తూ ఉన్న అశ్లేష వైపు చూసి ఇంట్లో పేరెంట్స్తో పెళ్లికి ముహూర్తం పెట్టించమని అద్విక్ని అడగడంతో పేరెంట్స్ కూడా వీళ్ళ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు మళ్ళీ అద్విక్ మనసు ఎక్కడ మారుతుందో అని వెంటనే పురోహితుడిని రప్పించి ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టమని చెప్తారు. పురోహితుడు ఇద్దరి జాతకాలు పరిశీలించి ఇద్దరి జాతకాలు దివ్యంగా ఉన్నాయి కాబట్టి పంచాంగం ప్రకారం ఇద్దరికి నెలలో ఎంగేజ్మెంట్కి ఇంకో 2 monthsలో పెళ్లికి మంచి ముహూర్తం ఉంది అని చెప్పగానే పెద్దవాళ్ళు సంతోషంగా ఆ ముహూర్తాలు ఫిక్స్ చేయమని చెప్పగానే పంతులు గారు అలాగే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అశ్లేషకు చాలా గిల్టీగా ఉంటుంది. తన పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ను మిస్యూజ్ చేశాను అని. చాలా బాధగా వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేక డల్గా ఒకటే క్యాఫిటేరియాలో కూర్చొనున్న దగ్గరకు అద్విక్ రావడంతో అశ్లేష తన వైపు ఓసారి చూసి మళ్ళీ ఏటో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుండి అశ్లేష ఆఫీస్ వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తనను అలా చూసిన అద్విక్ కాఫీ ఆర్డర్ చేసి అది రాగానే ఇద్దరు తాగుతూ ఉంటారు. శ్లేష ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు, నాకు చాలా కష్టంగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కూడా. మనం చేసింది తప్పే కాదని నేను చెప్పడం లేదు, అది అనుకోకుండా జరిగిపోయింది. నేనేంటో నీకు బాగా తెలుసు కదా, నిన్ను తప్ప మరో అమ్మాయికి నా లైఫ్లో ఎటువంటి చోటు లేదు అంటూ ప్రేమగా చెప్తాడు. కష్టమైన, ఇష్టమైన, బాధైనా, సంతోషమైన, చావైనా, బ్రతుకైనా నీతోనే శ్లేష. అశ్లేష నీళ్లు నిండిన కళ్ళతో అద్విక్ వైపు చూసి అద్విక్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఐ నో అద్విక్ హౌ మచ్ యూ లవ్స్ మీ, బట్ స్టిల్ చాలా గిల్టీగా ఉంది. మమ్మీ డాడీ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని గుర్తొచ్చిన ప్రతిసారి నా మీద నాకే అసహ్యంగా ఉంది అని కన్నీళ్లతో చెప్తుంది. హే శ్లేష డోంట్ క్రై అని తన కన్నీళ్లు తుడుస్తూ లుక్ ఎట్ మీ అని తన చిన్ పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఏ తప్పు చెయ్యలేదురా, ఇందులో మిస్టేక్ ఏదైనా ఉంటే అది నాది మాత్రమే. నేనే నిన్ను ఫోర్స్ చేశాను. నా మీదున్న లవ్తో నువ్వు ఓకే చెప్పావు. నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది. నో అద్విక్, ఇందులో నాకు కూడా షేర్ ఉంది. నిన్ను వద్దు అని నేను వార్న్ చెయ్యలేకపోయాను. ఇట్స్ మై మిస్టేక్ టూ. శ్లేష వాట్ ఎవర్, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నువ్వు దాని గురించి వదిలేసాయి. అండ్ ఇందాకే నాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది, అది నీతో షేర్ చేసుకుందామనే వచ్చాను. నువ్వు ఇక ట్యాప్ కట్టేసి కొంచెం స్మైల్ ఇస్తే నేను ఆ న్యూస్ చెప్తాను. అశ్లేష అద్విక్ వైపు చూస్తూ ఏంటది? నువ్వు ఇలా అశోకవనంలో సీతలాగా ఇలా డల్గా కూర్చొనుంటే నాకు అస్సలు నచ్చట్లేదు. కొద్దిగా నవ్వు శ్లేష ప్లీజ్, నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం అంటూ ముడుచుకున్న అశ్లేష పెదాలను తన 2 బొటన వేళ్ళు అందు చూపుడు వేలుతో సాగదీసి అశ్లేషను నవ్వించి నేను నీ నుండి కోరుకునేది ఎప్పటికీ 2 మాత్రమే శ్లేష, అవి ఎప్పటికీ నీ నుండి దూరం అవ్వకూడదు. అలా అని నాకు ప్రామిస్ చేయి అని తన చెయ్యి అశ్లేష ముందు పెడతాడు. అశ్లేష అద్విక్ వైపు చూసి
ప్రామిస్ అద్విక్, ఇప్పుడు చెప్పు ఏంటవి అంటూ తన వైపు చూస్తుంది. అద్విక్ తన వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అండ్ ఆ నవ్వులో నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. సో ఎప్పటికీ నువ్వు ఇలా అస్సలు ఏడవకూడదు, సరేనా? ఏది ఒకసారి నవ్వు అనగానే అశ్లేష లైట్గా నవ్వేస్తుంది. అది నా శ్లేష అంటే. చూడు ఇప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావో అని నవ్వుతూ అశ్లేష బుగ్గలు లాగి చీక్ కిస్ ఇచ్చి తన పక్కన కూర్చున్న అద్విక్ వైపు చురుకోపంగా చూస్తూ, ఆఫీస్లో ఉన్నాం అద్విక్ అని చిరు దెబ్బలు వేస్తూ, అది సరే ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? గెస్ వాట్? ఇంకో 1 monthలో మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు అని అద్విక్ చిరునవ్వుతో చెప్పడం చూసిన అశ్లేష మెరిసే కళ్ళతో వాట్, నిజమా అంటూ హ్యాపీగా అడుగుతుంది. ట్రూ శ్లేష, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీగా ఉంది అద్విక్. అండ్ అంతే త్వరగా మ్యారేజ్ కూడా అయిపోతే నాలో ఈ గిల్ట్నెస్ ఉండదు. జస్ట్ 3 months రా, మన మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అద్విక్. అద్విక్ చిన్న స్మైల్ ఇస్తూ, ఇక నువ్వు మూడీగా ఉండకుండా హ్యాపీగా ఉండు, సరేనా అనగానే షూర్ అంటూ అప్పటి వరకు ఉన్న డల్నెస్ పోయి అశ్లేష ఎంగేజ్మెంట్ వర్క్స్ గురించి గలగలా మాట్లాడుతూ ఉంటే అద్విక్ తన హ్యాపీనెస్ను చూసి నవ్వుతూ ప్రేమగా తన వైపు చూస్తూ ఉంటాడు. చెప్పడం మర్చిపోయాను శ్లేష, ఈవినింగ్ ఇంటికి వెళ్దాం, మమ్మీ నిన్ను ఇంటికి తీసుకొని రమ్మంది. అలాగే ఓకే వెళ్దాం, నాకు కూడా అత్తమ్మని చూడాలనుంది, తనను మీట్ అయ్యి 2 weeks అవుతుంది. సరే ఇక వెళ్దాం పదా, ఇన్ని డేస్ నీ మూడ్నెస్తో వర్క్ కూడా ఇగ్నోర్ చేశావు, ఇప్పుడు మొత్తం వెళ్ళి ఫినిష్ చెయ్యాలి అనగాని అశ్లేష బద్ధకంగానే అద్విక్ వెంట వెళ్తుంది. అలా ఇద్దరు వర్క్లో ఈవినింగ్ వరకు బిజీ అయిపోతారు. ఈవినింగ్ అద్విక్ అశ్లేషను తన బైక్లో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వీళ్ళు వస్తున్నారని ముందుగానే తెలియడం వల్ల శ్రీవాణి స్కూల్కి లీవ్ పెట్టేసి అశ్లేష కోసం తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని కుక్ చేస్తూ కిచెన్లో చాలా బిజీగా ఉంటుంది. అశ్లేష ఇంట్లోకి రావడంతోనే అత్తమ్మ అత్తమ్మ అని అరుస్తూ వస్తుంది. శ్రీవాణి కిచెన్లో నుండి ఇక్కడున్నాను శ్లేష అని పిలవగానే అశ్లేష నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి శ్రీవాణిను సైడ్గా హక్ చేసుకొని కిచెన్ గట్టు మీద కూర్చుంటూ శ్రీవాణికి బోర్ కొట్టకుండా కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది. అద్విక్ వాళ్ళని అలా చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు. శ్రీవాణి అశ్లేషతో కబుర్లు చెప్తూనే శ్లేషకు ఇష్టమైనవన్నీ చేసి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటుంది. శ్లేష నో అనకుండా తింటూ, నువ్వు సూపర్ అత్తమ్మ, ఎంత బాగా చేశావో, ఈ స్వీట్ అండ్ ఇదే కాదు లడ్డు కూడా సూపర్గా ఉంది, ఇన్నాళ్ళు నీ కుకింగ్ బాగా మిస్ అయ్యాను. అవునత్తమ్మా, నువ్వేమో ఇంత టేస్టీ ఫుడ్ చేసి పెడతావు, ఫ్యూచర్లో నేను ఇంత టేస్టీగా చేయగలనా? నా మొహానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం మాత్రమే వచ్చు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అశ్లేష. నేనున్నాను కదా శ్లేష, మీకు నచ్చినవి డైలీ నేనే చేసి పెడతాను, నువ్వు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో చాలు అంటూ శ్లేషకి నీళ్ళందిస్తూ చెప్తున్న శ్రీవాణి వైపు చూసి మా మంచి అత్తమ్మ అని బుగ్గను ముద్దు పెడుతూ, నువ్వు నేను ఇద్దరం కలిసి అద్విక్ని చూసుకుంటూ కుకింగ్ కూడా చేద్దాము, అట్లీస్ట్ వెజ్జీస్ అయినా కట్ చేయడం నేర్చుకోనివ్వత్తమ్మ అనగానే శ్రీవాణి నవ్వి నా బంగారు కొండ అని శ్లేషకు మెటికలు విరిచి నుదిటిన ముద్దు పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూడగానే అద్విక్కు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి. ఎందుకంటే ఇద్దరు అత్తా కోడల్లా కాకుండా అమ్మా కూతుర్లా ఉంటారు. అందుకే అద్విక్కి వాళ్ళ బాండింగ్ అంటే చాలా ఇష్టం. ఏంటి మమ్మీ అన్ని శ్లేషకేనా, నాకేమీ లేవా అంటాడు అద్విక్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అశ్లేష పక్కన సెటిల్ అవుతూ. అది చూసిన శ్రీవాణి, అయ్యో నీకు లేకుండా ఎలా, ఇదిగో అద్విక్ నీకు ఇష్టమని గులాబ్ జామ్ చేశాను తిను అని తినిపిస్తూ ఉంది. అది చూసిన అద్విక్ నవ్వుతూ గులాబ్ జామ్ తీసుకొని శ్రీవాణి అశ్లేషకు తనే స్వయంగా తినిపిస్తూ తాను తింటూ ఉంటాడు. తర్వాత ముగ్గురు హాల్లో వచ్చి కూర్చొని ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటికి అశ్లేష శ్రీవాణికి బాయ్ చెప్పి అద్విక్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ అద్విక్ కాసేపు అశ్లేష అమ్మా నాన్నలతో కూడా టైం స్పెండ్ చేసి ఎవరూ చూడకుండా అశ్లేష బుగ్గను ముద్దు పెట్టుకొని అశ్లేష అద్విక్ను కొట్టడానికి రాగానే బైక్ మీద పారిపోవడం చూసి అశ్లేష నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీక్ అద్విక్ అశ్లేష వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తారు. తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఆ రోజంతా అలా అటు ఇటు ఎంగేజ్మెంట్ వర్క్స్తో తిరుగుతూ రెండు ఫ్యామిలీస్ చాలా బిజీగా అవుతారు. ఎంగేజ్మెంట్ డే అందరి సమక్షంలో అశ్లేష అద్విక్ల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ రింగులు మార్చుకుంటారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ చూడముచ్చటైన జంట అని వీళ్ళను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అది వింటున్న శ్లేష చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అద్విక్ చేతిని మరింత గట్టిగా పట్టుకొని తన హ్యాపీనెస్ను తెలియజేస్తుంది. అశ్లేష హ్యాపీనెస్ని చూసిన అద్విక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
నెక్స్ట్ డే నుండి అద్విక్ అశ్లేష ఎప్పటిలానే వాళ్ళ వర్క్స్లో బిజీ అయిపోతారు. ఇలా ఇంకో 1 మంత్ కూడా అయిపోతుంది. పెళ్లికి ఇంకా 1 మంత్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళంతా పెళ్లి పనులు చూసుకుంటూ చాలా బిజీగా ఉంటారు. వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్స్, పెళ్లి షాపింగ్, వెడ్డింగ్ హాల్ సెలెక్షన్ ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటారు. అండ్ మ్యారేజ్కి 1 వీక్ ఉంది అనగానే అశ్లేష లాంగ్ లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉంటుంది. మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ ఇలా అన్నీ చాలా ఆనందంగా ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. నెక్స్ట్ డే పెళ్ళవ్వడంతో అశ్లేష చాలా సంతోషంగా రేపటితో అద్విక్ నా హస్బెండ్ అని తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలా హ్యాపీగా పడుకుంటుంది. కానీ అశ్లేషకేం తెలుసు తన సంతోషం ఇవాళే ఆఖరి రోజని. తెల్లవారగానే అశ్లేషను అందంగా పెళ్లి కూతుర్ని చేసి అక్కడ నుండి కళ్యాణ మండపంకి తీసుకుని స్టార్ట్ అవుతారు. అండ్ అద్విక్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. శ్రీవాణి తన కొడుకుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు అందరూ కళ్యాణ మండపంకి స్టార్ట్ అవుతూ ఉంటారు. అండ్ అద్విక్ కూడా కారు ఎక్కబోతూ ఉండగా తన మేనేజర్ నుండి అర్జెంటుగా ఒక మెయిల్ సెండ్ చేయమని కాల్ రావడంతో తప్పక ఇంట్లో వాళ్ళను వెడ్డింగ్ హాల్కి వెళ్ళమని పంపించి నేను ఇంకో 15 మినిట్స్లో వస్తా అని చెప్పి అందరినూ పంపించేస్తాడు. అద్విక్ తన వర్క్ను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వెంటనే కార్లో కళ్యాణ మండపంకి అశ్లేష పెళ్లి కూతురుగా రెడీ అయ్యాక పంపిన పిక్స్ చూస్తూ తను కూడా స్టార్ట్ అవుతాడు. అద్విక్ కార్ డ్రైవర్తో టైం అవుతుంది అని ఫాస్ట్గా వెళ్ళమని చెప్పడంతో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు డ్రైవర్. అండ్ వెనుక కూర్చున్న అద్విక్ అశ్లేషతో తను సంతోషంగా గడపబోయే జీవితాన్ని ఊహించుకుంటూ ఆనందంగా కూర్చున్నాడు. అప్పుడే అటువైపు నుండి స్పీడ్గా వస్తున్న ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అద్విక్ కారును డాష్ ఇస్తుంది. అద్విక్ కారు 5 పల్టీలు కొట్టేసి ఒక మూలన వెళ్ళి పడుతుంది. డ్రైవర్ స్పాట్లోనే చనిపోతాడు. అండ్ కొన ఊపిరితో పోరాడుతూ ఉన్న అద్విక్ను చూసి చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసి అద్విక్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అద్విక్ యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే శ్రీవాణి, అశ్లేష అండ్ తన పేరెంట్స్ అందరూ మండపం నుండి హాస్పిటల్కి వస్తారు. అశ్లేష కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాస్పిటల్కి వస్తుంది. కొడుకుని ప్రాణంగా చూసుకుంటూ బ్రతికిన శ్రీవాణి ఇప్పుడు అద్విక్ను ఆ స్థితిలో చూసి ఏడుస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అద్విక్ను బెడ్ మీద చూసి అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. కాసేపటికి డాక్టర్ బయటకి వచ్చి ఐఎమ్ సారీ, హీఈస్ నో మోర్ అని చెప్పడంతో అది విన్న శ్రీవాణి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. తనని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. అశ్లేషకు అద్విక్ ఇక లేడు అన్న మాట వినగానే తనకి ప్రపంచం మొత్తం శూన్యంగా అనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో తను ఒంటరిదే అనే బాధను తను వెంటాడుతూ ఉంది. అందుక తను ఎవరి కోసం బ్రతకాలి? ప్రాణంగా చూసుకుంటున్న వాడే తనను వదిలి వెళ్ళిపోతే ఇక తను ఎందుకు బ్రతకాలి అని ఏడుస్తూ అలాగే స్ట్రెస్ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే అశ్లేషను ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే డాక్టర్ తనని చెక్ చేసి షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అది విన్న అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన అశ్లేష తను కన్సీవ్ అయిందని తెలుసుకొని తన పొట్ట తడుముతూ నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలిసి నువ్వు వెళ్తూ నీ ప్రతిరూపాన్ని నాకు ఇచ్చి వెళ్ళావా అద్విక్? ఇప్పటి వరకు ఎవరి కోసం బతకాలి అని అనుకున్నాను, కానీ బ్రతకాలి ఇదిగో అని పొట్ట మీద చేపెట్టుకొని వీడి కోసం, మన బిడ్డ కోసం బ్రతకాలి. నువ్వు నాతో లేకపోయినా నీ ప్రతిరూపమైనా మన బిడ్డ నాతోనే ఉంటుంది. అండ్ మన బిడ్డలో నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తాను అద్విక్ అని ఏడుస్తూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూ ఉన్న శ్రీవాణిని దగ్గరికి తీసుకొని తనను ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకత్తా ఏడుస్తున్నావు? అద్విక్ లేకపోతే తన ప్రతిరూపం మనతోనే ఉంది. అండ్ ఈ బేబీలో అద్విక్ను చూసుకుంటూ బ్రతికేద్దాం అని చెప్తుంది. శ్లేష, నీకు బాధగా లేదా? వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదే అని ఏడుస్తూ అడుగుతున్న శ్రీవాణి వైపు చూసి బాధ లేదని ఎవరన్నారత్తా? నా ప్రాణాన్ని నా నుండి తీసుకుని పోతే నాకు బాధగా ఉండదా? కానీ అద్విక్ వెళ్తూ నా బేబీనిచ్చి వెళ్ళాడు అని అద్విక్ వైపు చూస్తూ ఈ బేబీని చూసుకుంటూ నా అద్విక్ జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తాను. ఏడిపించని ప్రేమ అంటూ ఏదీ ఉండదు. ఏడిపించకపోతే అది ప్రేమే అయ్యుండదు. ఇన్నాళ్ళు అద్విక్ నా బలమనే అనుకున్నాను, కానీ నాకిప్పుడే తెలిసింది అద్విక్ నా బలం మాత్రమే కాదు, నా బలహీనత కూడా తనే అని. ఎవరు చెప్పారత్తా ప్రేమిస్తే సంతోషంగా ఉంటుందని? అది అబద్ధం. హూ సెడ్ లవ్ మేక్స్ బ్యూటిఫుల్? ఇట్స్ రాంగ్. ది ట్రూత్ ఈజ్ లవ్ మేక్స్ లైఫ్ పెయిన్ఫుల్. ప్రేమ చావు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు, కానీ రెండింటి పని ఒక్కటి తీసుకుపోవడం. ఒకటి జీవితం, రెండోది ప్రాణం.
శ్రీవాణి అశ్లేషను హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. అశ్లేష కూడా శ్రీవాణిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. తరువాత అద్విక్ బాడీకు అంత్యక్రియలు సక్రమంగా జరిపిస్తారు. అండ్ అశ్లేష తన లగేజ్ తీసుకొని అద్విక్ వాళ్ళ ఇంటికి వచ్చేసి శ్రీవాణితో ఉంటూ తనను చూసుకుంటూ ఉంటుంది. అశ్లేష తన పేరెంట్స్ తనను ఎన్నిసార్లు మ్యారేజ్ గురించి అడిగినా వాళ్ళని కోపంగా చూస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని తన పొట్ట మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీవాణి కూడా అద్విక్ను మర్చిపోయి పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా అశ్లేష ఎవ్వరి మాట వినేది కాదు. ఇంకోసారి మ్యారేజ్ టాపిక్ తీస్తే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి సీరియస్గా చెప్పడంతో అప్పటి నుంచి ఎవ్వరు కూడా మ్యారేజ్ గురించి మాట్లాడే వాళ్ళే కాదు. అశ్లేషతో పెళ్లి టాపిక్ వదిలేసి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ కొన్ని డేస్ తర్వాత అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ అశ్లేషను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అశ్లేష సీమంతం కూడా వద్దు అని చెప్పగానే అందుకు వాళ్ళు కూడా ఇంకేమీ అనలేక సైలెంట్గా ఉండిపోయారు. అశ్లేషకు గట్టిగా ఏడవాలనున్న అద్విక్ ఇచ్చిన మాట కోసం నవ్వుతూనే ఉండేది. కొన్ని మంత్స్ తర్వాత అశ్లేషకు అద్విక్ పోలికలతో పన్నంటి మగబిడ్డ పుడతాడు. అండ్ ఆ బేబీకి అదిత్ అని పేరు పెట్టుకుని వాడిలో అద్విక్ను చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది. అశ్లేష అదిత్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని జోకొడుతూ అద్విక్ను గుర్తు చేసుకుంటూ యూ హ్యావ్ లెఫ్ట్ మై లైఫ్ బట్ యూ విల్ నెవర్ లీవ్ మై హార్ట్ అద్విక్. ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. నువ్వు ఎప్పటికీ తిరిగి రావని తెలుసు, కానీ నా ఈ పిచ్చి మనసు ఎప్పటికీ నీ రాకకై ఎదురు చూస్తూ నీకోసం పరితపిస్తూ ఉంటుంది అద్విక్. అదిత్ను బెడ్ మీద పడుకోబెట్టి వాడి పక్కన పడుకొని అద్విక్, నేను నిన్ను చూసిన క్షణం నీ ప్రేమలో పడిపోయాను. అండ్ నువ్వు భౌతికంగా నాకు దూరమై ఉండొచ్చు, కానీ నీ జ్ఞాపకాలతో నాలో నువ్వు ఎప్పుడు బ్రతికే ఉంటావు. మరణం నిన్ను నన్ను విడదీసి శారీరకంగా నిన్ను నాకు దూరం చేసి ఉండొచ్చు, కానీ మానసికంగా నువ్వు నాలోనే ఉన్నావు అద్విక్. నువ్వు ఎప్పటికీ నాతోని నా చుట్టూనే ఉంటావు అని కళ్ళు మూసుకొని అద్విక్నే తలుచుకుంటూ నిద్రపోతుంది. అశ్లేషకు ఇప్పుడు అదిత్ మాత్రమే ప్రపంచం. అండ్ తనలోనే అద్విక్ను చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అండ్ తన పేరెంట్స్తో పాటు శ్రీవాణి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని అద్విక్ ఉంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఎలా చూసుకునేవాడో తను కూడా అలాగే అందరినీ చూసుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను చేసిన సేవింగ్స్తో విల్లా కూడా కట్టించి రీసెంట్గా కార్ కూడా కొని అందరినీ హ్యాపీగా చూసుకుంటూ తను మాత్రం అద్విక్ జ్ఞాపకాలతో జీవితాన్ని అందంగా అండ్ ఆనందంగా గడుపుతుంది. అన్ని స్టోరీస్ హ్యాపీగా ఎండ్ అవ్వవు. కొన్ని స్టోరీస్ ఇలా హ్యాపీగా స్టార్ట్ అయ్యి సాడ్గా ముగుస్తాయి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. మెయిన్గా అశ్లేషకి అద్విక్ మీద ఉన్న లవ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే చచ్చే వరకు ఆ ప్రేమ మారదు అని చెప్పడానికి అశ్లేష అనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మాత్రం స్టోరీ రాసేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. మీకు ఈ అందమైన కథను వినిపిస్తున్న శ్రావణి కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. మరి మీరు, ఇది మీకు రియల్ స్టోరీలా అనిపిస్తుందా? ఎస్, ఇదొక రియల్ స్టోరీ అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు తన స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు. సో తను చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. బట్ తన లవ్, తన పెయిన్ యాజ్ ఇట్ ఈజ్గా అసలు చాలా క్లియర్గా చూపించింది మన రైటరు. నిజంగా గ్రేట్. అసలు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసి రాసింది స్టోరీని. అయితే మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్. బ్రోకెన్ హార్ట్స్. ప్రేమతో మీ శ్రావణ సంధ్య.